Hello everyone, praise Jesus. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు తెలుపుకుంటున్నాం. My name is Michael. సహోదరి పేరు మైకేల్. I'm a student currently, a PhD student. సహోదరుడు పిహెచ్డి చేస్తున్నారు ఆంధ్ర యూనివర్సిటీలో. Before I came to know Jesus, నేను యేసు ప్రభువుని తెలుసుకోకముందు I suffered many things. నేను చాలా నా జీవితంలో అనుభవిస్తూ వచ్చాను. I was sick, నేను చాలా అనారోగ్యంగా ఉంటూ వచ్చేవాడిని. full of fear, చాలా భయాందోళనలు ఉండేవాడిని. but I thank Jesus. కానీ నేను దేవుడికి వందనాలు తెలుపుకుంటున్నాను. When I came to know Jesus, when I'm studying in my class 8, నేను నా 8వ తరగతి చదువుతున్నప్పుడు యేసు ప్రభువుని తెలుసుకున్నాను. one of the first miracle he did for me, నా జీవితంలో యేసు ప్రభువు చేసిన మొట్టమొదటి అద్భుత కార్యం ఏంటంటే he healed me asthma. సహోదరుడికి ఆస్తమా నుంచి దేవుడు విడుదలిచ్చారు. So from there he started to help me grow in knowing him. ఆ తర్వాత ఆస్తమా తగ్గిన తర్వాత సహోదరుడు ఇంకా దేవుడు యేసు ప్రభువుని తెలుసుకోవడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చారు. Not only that, but the fear also started to disappear. ఆ అనారోగ్యం మాత్రమే కాదు, నాలో ఉన్న భయాందోళన మొత్తం అన్నీ కూడా మటుమాయం అయిపోతూ వచ్చాయి. He didn't end that way. ఆ ఒక్కటి మాత్రం దేవుడు చేసి ఆపేలా. One day he also saved me from death. ఒకరోజు సహోదరుని దేవుడు ఏం చేశాడంటే ప్రాణాపాయం నుంచి కాపాడుతూ వచ్చారు. I was fetching sand in a cave. ఒక గుహలోనికి సహోదరులతో వచ్చారు. ఆ గుహలోని ఇసుక తవ్వడానికి వెళ్తూ వచ్చారు సహోదరుడు. But the cave was about to kill me, to bury me. ఆ గుహలోకి వెళ్ళేసరికి ఆ గుహలో నుంచి పైనుంచి ఇసుక పడిపోతూ వచ్చింది. ఆ ఇసుక మాత్రం అతని మీద పడి ఉంటే మొత్తం అక్కడే సమాధి అయిపోయి ఉన్నవాడు సహోదరుడు. But there was a power. There was like someone who took me away and threw me away from the cave. ఆ గుహలోకి వెళ్ళిన తర్వాత సహోదరుడు ఏమైపోయిందంటే ఎవరో ఒకరు ఆ సహోదరుడిని బయటికి తోసివేసినట్టుగా అనిపించింది. ఆ బయటికి పడిపోతూ వచ్చారు. So he saved me like that. ఎప్పుడైతే బయట పడిపోతూ వచ్చారో ఆ పైనుంచి, ఎందుకంటే ఇసుక తగ్గుతున్నారు కాబట్టి పైనుంచి ఆ గుహలో నుంచి అమాంతం పడిపోతూ వచ్చింది. ఆ రోజు దేవుడు సహోదరుని రక్షిస్తూ వచ్చారు. So Jesus is a good God. సో దేవుడు మంచి దేవుడు, యేసు ప్రభువు వారు మంచి దేవుడు. He also helped me to go several countries. యేసు ప్రభువు వారు ఆ ఆస్తమా నుంచి తగ్గించి మాత్రమే కాదు, సహోదరు ప్రాణాపాయం నుంచి తగ్గించి మాత్రమే కాదు, అనేక దేశాలు సహోదరుని తీసుకెళ్తూ వచ్చారు. Another time when I was doing my MTech in China, సహోదరుడు ఎంటెక్ చైనాలో చేస్తారు. ఇప్పుడు పిహెచ్డి ఆంధ్ర యూనివర్సిటీలో చేస్తున్నారు. then I was suffering from pain in my bones. సహోదరు ఎంటెక్ చేస్తున్నప్పుడు ఆ యొక్క ఎముకల్లో చాలా నొప్పి వచ్చేది. I prayed and asked him to heal me. సహోదరు ప్రార్థన చేస్తూ వచ్చారు. ప్రభువా నన్ను స్వస్థపరచండి అని అడుగుతూ వచ్చారు. Then he gave me some instruction. అప్పుడు యేసు ప్రభు వారు కొన్ని షరతులు ఆయనకి చెప్తూ వచ్చారు. ఇది పాటించు అని చెప్తూ వచ్చారు. That I have to stop eating sweet things for some time. అంటే కొన్ని రోజుల వరకు ఆ తీపి వస్తువులు తినొద్దని యేసు ప్రభు వారు తనకి షరతిస్తూ వచ్చారు. Then after some time, then the pain was no more. ఎప్పుడైతే ఆ తీపి వస్తువులు తినడం మానేశారో కొన్ని రోజులకి ఏమైపోయిందంటే దేవుడు చెప్పిన ప్రకారమే ఆ నొప్పి ఎముకల్లో నొప్పి అంతా తగ్గిపోయింది ఎంటెక్ చేస్తున్నప్పుడు చైనాలో. So a lot of things Jesus did for me. ఇలా చాలా అద్భుత కార్యాలు, సూచక్రియలు దేవుడు నా జీవితంలో చేస్తూ వచ్చారు. As I said before, I had fear every time when I think of my life. నాకు సహోదరుడికి తన జీవితం గురించి ఆలోచిస్తూ వచ్చేటప్పుడు చాలా భయం వేస్తూ వచ్చేది. I didn't know what will happen when I die. నేను చనిపోయిన తర్వాత ఏమవుతానో అది నాకు చాలా భయాందోళన కలిగిస్తూ వచ్చేది. So he gave me peace and the assurance of this life
in life after death. కాబట్టి సహోదరుడికి యేసు ప్రభు వారు ఏం చేశారంటే ఈ జీవితం మట్టుకి మాత్రమే కాదు, రాబోయే జీవితంలో కూడా ఏమవుతుందో, ఎలా ఉంటానో దేవుడు ఆ యొక్క నెమ్మదిని శాంతిని ఇస్తూ వచ్చారు. So my friend, కాబట్టి ప్రియమిత్రుడా, I want to tell you this good news about Jesus. కాబట్టి సహోదరుడా, ఈ యొక్క మంచి వార్తను మీకు తెలియజేయాలనుకుంటున్నాం. Jesus came in this world and died for you. యేసు ప్రభు వారి లోకానికి వచ్చి నీ నిమిత్తం నా నిమిత్తమే ఈ లోకంలో చనిపోతూ వచ్చారు. Because he loves you. ఎందుకంటే యేసు ప్రభు వారు నిన్ను ప్రేమిస్తున్నారు. Then you may ask yourself, how can I know Jesus? బహుశా మీరు ఇలా అడగొచ్చు, యేసు ప్రభు వారిని నేను ఎలా తెలుసుకోవచ్చు అని మీరు ఒక ప్రశ్న అడగొచ్చు. The Bible says బైబిల్ ఏం చెప్తుందంటే that he is knocking unto your door of your heart. యేసు ప్రభు వారిని హృదయ ద్వారం దగ్గర ఉండి పదే తడుతున్నాడని చెప్పేసి బైబిల్లో ఉంది. If you listen and believe and open the door of your heart, ఆ స్వరాన్ని దేవుడు ఆ యొక్క డోర్ దగ్గర కొడుతున్నారు కదా, ఆ స్వరాన్ని విని నువ్వు నీ హృదయ తలుపులు తెలిసినట్లయితే he can come into your heart and give you peace. యేసు ప్రభు వారు నీ హృదయంలోకి వచ్చి నీకు శాంతిని నెమ్మదిని నీ జీవితంలో ఇస్తారు. The Bible also says బైబిల్ ఇంకా ఏం చెప్తుందంటే that all people have sinned and fall short of the glory of God. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను కోల్పోతూ వచ్చారని బైబిల్ సెలవిస్తుంది. Also the Bible says బైబిల్ ఇంకా ఏం చెప్తుందంటే the penalty of sin is death, పాపం వల్ల వచ్చే జీతము మరణము, but the gift of God is eternal life in Jesus Christ. కానీ దేవుడిచ్చే బహుమానం ఏంటో తెలుసా? ఆ యొక్క నిత్యత్వము, ఆ పరలోక రాజ్యం. So my friend, we have sinned. We cannot save ourselves from sin. కాబట్టి సహోదరు, మనం అందరం పాపం చేసాం, మనంతటి మనల్ని రక్షించుకోలేం. You cannot overcome sin by yourself. నీ అంతటి నీవు, నేనంతటి నేను పాపాన్ని ఎదిరించలేం, పాపాన్ని జయించలేం. But if you receive Jesus, Jesus will help you to overcome sin. ఇప్పుడు మీరైతే యేసు ప్రభువారిని అంగీకరిస్తే యేసు ప్రభువారు ఏం చేస్తారో తెలుసా? ఈ పాపాన్ని ఎదిరించే విధంగా, ఈ పాపాన్ని జయించే విధంగా మనకు సహాయం చేస్తారు. He will give you peace. ఆయన శాంతిని, సమాధానాన్ని మన జీవితంలో మనకు అనుగ్రహిస్తారు. And also he will give you assurance of life after death in this world. కేవలం శాంతిని, సమాధానం మాత్రమే అనుగ్రహించడం కాకుండా ఆ యొక్క నిత్యత్వంలో మనం ఉంటామనే ఆ నిశ్చయత మనకి ఇస్తారు దేవుడు. He will also speak to you in many ways. యేసుప్రభు వారు ఈ యొక్క నిశ్చయతను ఇవ్వడం మాత్రమే కాదు, ఆయన అనేక రీతులుగా మనతో మాట్లాడగలరు, నీతో నాతో మాట్లాడగలరు. He will speak to you in dreams as well. ఆయన నీతో కల్లో కూడా మాట్లాడగలరు. So I invite you tonight. కాబట్టి ఈ రాత్రి మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం యేసుప్రభు వారి నామంలో. So if you want to give your life to Jesus this time, కాబట్టి ఈ సమయంలో యేసుప్రభు వారిని నీ సొంత రక్షకునిగా మీరు యేసుప్రభు వారిని ఆహ్వానించినట్లయితే, అంగీకరించినట్లయితే, then Jesus is welcoming you. యేసుప్రభు వారు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. The Bible says బైబిల్ ఇంకా ఏం చెప్తుందంటే that if you believe that Jesus died and he rose again, యేసుప్రభు వారు చనిపోయి తిరిగి లేచారని మీరు విశ్వసించినట్లయితే, మీరు నమ్మినట్లయితే, and if you confess with your mouth that Jesus is Lord, యేసుప్రభు వారిని అంగీకరించడం మాత్రమే కాకుండా యేసుప్రభు వారే ప్రభు అని చెప్పి మన నోటితో మనం ఒప్పుకున్నట్లయితే, then you will be saved. మీరు నేను రక్షింపడతాం. Jesus will come into your heart. యేసుప్రభు వారు మీ హృదయంలోనికి వస్తారు. Then he will live with you and help you and guide you. మీతో పాటు యేసుప్రభు వారు మీ హృదయంలో జీవించి ఆయన మిమ్మల్ని ఏం చేస్తారో తెలుసా? ఆయన మిమ్మల్ని ఒక దిక్సూచిగా నడిపిస్తారు, ఆయన మీకు సహాయం చేస్తారు. Now I give you an invitation. కాబట్టి ఈ సమయంలో మేమేం చేస్తున్నామంటే మీకు ఒక ఆహ్వానం ఇస్తున్నాం.
If you want to receive Jesus, just speak or pray this prayer after me. యేసు ప్రభువుని మీ సొంత రక్షకునిగా మీరు అంగీకరించినట్లయితే ఈ చిన్న ప్రార్థన మా వెనకాతల మీరు చేయండి. Say, Lord Jesus, చెప్పండి, యేసు ప్రభువా, I thank you for your word. మీ యొక్క వాక్యాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు తెలుపుకుంటున్నాం. I know I cannot save myself. మాకు తెలుసు మమ్మల్ని మేము రక్షించుకోలేమని. I ask you forgive my sins. నా పాపాలని క్షమించమని మిమ్మల్ని అడుగుతున్నాం యేసయ్యా. All my sins which I have done knowingly or unknowingly. నేను చేసిన ప్రతి పాపములు, తెలిసి చేసిన పాపములు, తెలియచేయని పాపములు అన్నిటినీ I believe that you died and rose again. నేను నమ్ముతున్నాము మీరు చనిపోయి మళ్ళీ తిరిగి మూడో దినాన తిరిగి లేచారని నేను విశ్వసిస్తున్నాను. And I confess you as the Lord and Savior of my life. నేను యేసు ప్రభువారినే సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నాను. I ask you to erase my name from the book of death. ఆ యొక్క మరణపు పుస్తకం నుంచి నా పేరుని చెరిపివేయాలని యేసయ్య మిమ్మల్ని వేడుకుంటున్నాం. And write my name in the book of life. నా పేరుని ఆ యొక్క జీవ గ్రంథంలో రాయాలని మిమ్మల్ని వేడుకుంటున్నాం యేసయ్య. I open the door of my heart. నా హృదయ తలుపుల్ని ఈ క్షణమే నేను తెరుస్తున్నాను. I welcome you into my heart. మిమ్మల్ని నా సొంత రక్షకునిగా అంగీకరించి నా హృదయంలో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. To be Lord and Savior of my life. నా యొక్క సొంత రక్షకునిగా, నా యొక్క రాజుగా మిమ్మల్ని అంగీకరిస్తున్నాను. Thank you Jesus for giving me salvation. నాకు రక్షణ ఇచ్చినందుకు మీకు వందనాలు తెలుపుకుంటున్నాం. Amen. Amen. Now friend, if you have said this prayer, ఈ ప్రార్థన మా వెనకాతలు మీరు చెప్పినట్లయితే ప్రియ సహోదరుడా, then you are now saved. ఇప్పుడు మీరు కూడా రక్షింపబడ్డారు. Now you can find a good Bible-based church. మీరు ఇప్పుడు మీ సొంత ఊరిలో ఎక్కడైతే ఉన్నారో, సొంత ప్రాంతంలో ఒక బైబిల్ని పాటించే ఒక మందిరాన్ని మీరు కనుగొనగలరు. Then you need to learn how to pray and to know the word of God, the Bible more. అప్పుడు మీకు ఏం తెలుస్తుంది అంటే ఎలా ప్రార్థన చేయాలి, ఎలా బైబిల్ని అర్థం చేసుకోవాలి, మీకు ఇంకా విపులంగా మీకు తెలుస్తుంది. And if you are in Visakhapatnam, ఒకవేళ మీరు విశాఖపట్నంలో ఉన్నట్లయితే we welcome you into our church. మిమ్మల్ని మా మందిరంలోకి, ఫిలదెల్ఫియా మందిరంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. And if you want to know Jesus more, మీకు ఇంకా యేసు ప్రభువారిని విపులంగా తెలుసుకోవాలనుకుంటే, or if you have any doubt, ఇంకా ఏదైనా సందేహం మీకు ఉన్నట్లయితే, you can write your comment in the comment section of this video. ఈ వీడియో వింటున్నారు కదా, దాని కింద కమెంట్ బాక్స్ ఉంటుంది కదా, కమెంట్ సెక్షన్లో మీ యొక్క కమెంట్స్ని రాసి పెట్టవచ్చు, మేము మీకు జవాబిస్తాం. So that we can keep praying for you and also help you with some teachings so that you can grow and know Jesus Christ more. ఆ కమెంట్ పెట్టినట్లయితే మీకోసం ప్రార్థన చేస్తాం. అదే రీతిగా మీకోసం ఇంకా విపులంగా ఏదైనా అవసరమైనవి మీకు అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. Now let me pray for you. కాబట్టి ఈ క్షణంలో మీకోసం మేము ప్రార్థన చేస్తాం, మీరు కూడా సహకరించండి. Father, in the name of Jesus, యేసు ప్రభువా, మీకే వందనాలు తెలుపుకుంటున్నాం. thank you for this listener to your word. ఈ క్షణంలో మా ప్రార్థనని, ఈ యొక్క ప్రార్థన ఆలకిస్తున్న, ఈ యొక్క వర్తమానాన్ని ఆలకిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకున్నాను ప్రభువా. I am praying for this person who is watching this video this time. ఈ క్షణంలో ఎవరైతే ఈ యొక్క వీడియోని చూస్తున్నారో వాళ్ళ కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. I ask you, Lord, to bless him. ఎవరైతే ఈ యొక్క వీడియోని చూస్తున్నారో వాళ్ళని ఆశీర్వదించండి దేవా. And protect him. వాళ్ళకి కాపుదలు కూడా దయచేయండి దేవా. And guide him. వాళ్ళని ఒక దిక్సూచిగా ఉండి నడిపించండి, ముందు నడిపించండి దేవా. In the name of Jesus. యేసు ప్రభువారి నామంలో అడుగుతున్నాం తండ్రి. Amen. 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 Be blessed. See you next time. Make sure you have subscribed in this channel
and invite your friends to subscribe in this channel so that they can keep getting teachings about Jesus and grow more in knowing the Lord. Bye bye. ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇంకా వీడియోస్ మీకు ఇంకా వీడియోస్ ఏంచి మీ ముందుకు వస్తూ ఉంటాయి యూట్యూబ్లో. కాబట్టి దేవుని నామంలో మీకు వందనాలు తెలుపుకుంటున్నాం.